బాలకృష్ణ నటించినటువంటి 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి విడుదల సందర్భంగా విశాఖలో సందడి వాతావరణం అయితే నెలకొంది. నందమూరి అభిమానులకు అయితే మాత్రం సంక్రాంతి పండుగ 2 రోజుల ముందే వచ్చిందని చెప్తారు. సినిమా విడుదల నందమూరి బాలకృష్ణ గారు 100వ చిత్రం కావటం, మరి నందమూరి తారక రామారావు గారు నట వారసుడిగా ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలు పోషిస్తూ ఎన్నో రికార్డులు ఛేదిస్తూ ముందుకు సాగిపోతున్నటువంటి జీవనయానంలో ఇదొక కలికితురాయి. ఇది ప్రపంచ దేశాలకి ఒక భారతీయుడు తెలుగువాడైనటువంటి మహాచక్రవర్తి అఖండ భారతాన్ని సృష్టించినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి చారిత్రక హిస్టరీ క్రియేట్ చేయడం కోసం నందమూరి బాలకృష్ణ గారు తనదైన శైలిలో తన రికార్డులు తానే అధిగమిస్తూ మొన్న 1050 రోజులు లెజెండ్ని అధిగమిస్తూ మరో చిత్రం. మరి ఇది 2 సంవత్సరాలు ఆడుతుందని మా అభిమానుల తలక అంచనాలు. అంత సత్తా ఉన్నటువంటి సినిమా, అంత సత్తా ఉన్నటువంటి రిజల్ట్ వచ్చినటువంటి సినిమా సందర్భంగా ఎలా ఉందనుకుంటున్నారు? ఈరోజు మీకు తెలుసు, నట సర్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు భారతదేశం ప్రజలందరూ వినోదాన్ని చూడాలనే ఉద్దేశంతో అతను ప్రభుత్వ ఉద్యోగానికి కూడా రిజైన్ ఇచ్చేసి సినీ రాజకీయ రంగాలకు ప్రవేశించడం జరిగింది. ఆ రోజు నుండి నేటి వరకు ఈ ఎన్టీఆర్ గారు ప్రదర్శించిన చిత్రాలు ప్రతి థియేటర్లో కూడా 300, 400, 500 రోజులు ఆడిన చిత్రాలను ఈరోజు కూడా ఏ కళాకారుడు కూడా, ఏ వంశపరుడు కూడా నందమూరి వంశాన్ని ఈరోజు కూడా వాళ్ళ చరిత్రని చదవట్లేకపోయారు. ఈ నేటి కూడా చరిత్ర నందమూరి వంశానికి ఉంది. దానికి బాధ్యులు కూడా ప్రతి వారు కూడా నందమూరి అభిమానులు ఈరోజు నందమూరి కుటుంబానికి ఒక బాలకృష్ణ, ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారు కూడా బాలకృష్ణకే చెందింది. ఇంకొక హీరోకి లేదు. ప్రతి ఒక్క హీరో కూడా గ్రాఫిక్స్ తో డాన్స్ వేస్తాడు. బాలకృష్ణ గ్రాఫిక్స్ వద్దు, ఒరిజినల్ గా గుర్రెక్కాడు, ఒరిజినల్ గా కత్తి పట్టాడు. ఈ రోజు ప్రజలకు కూడా ఆ కత్తి స్వామితోనే కాదు, అతను రాజు వంశాన్ని కూడా ఈ రోజు నందమూరి బాలకృష్ణ. అలాంటి నందమూరి బాలకృష్ణ సినిమా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విడుదలవుతుంటే తెలుగు ప్రజలు 3 రోజుల గురించి సంక్రాంతి పండుగను మర్చిపోయారు, భోగి పండుగను మర్చిపోయారు, కనుమ పండుగను మర్చిపోయారు. నందమూరి కుటుంబం పండుగ కోసమే ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మరి విశాఖ జిల్లా జ్యోతి థియేటర్లో, విశాఖ జిల్లాకి ప్రధానమైన జ్యోతి థియేటర్ సినిమా రిలీజ్ అవుతుంది. దానికి అభిమానులందరూ ఏకదాటిగా వచ్చి నందమూరి చిత్రానికి ఆదరణ ఇవ్వాలని చెప్పేసి నందమూరి పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ నుండి కూడా మేము కోరుతున్నామండి. సమయం లేదు మిత్రమా, సమయం లేదు. విశాఖలో ఉన్న పరిస్థితి బాలకృష్ణ 100వ సినిమా మాత్రం లెజెండ్ సినిమా లాగా 1000 రోజుల పాటు ఆడాలని చెప్పి మాత్రం అభిమానులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి భరత్, విశాఖ నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.